ఏప్రిల్ అనేది యుఎస్ఏలో ఒక హైరింగ్ మంత్ లా కన్సిడర్ చేస్తారు. చాలా మంది ఏంటిదంటే ఈ ఏప్రిల్ మంత్ లో లాట్ ఆఫ్ పీపుల్ కి జాబ్స్ అయితే వస్తుంది. అండ్ కంపెనీస్ అనేది చాలా వరకు ఏప్రిల్ లో చాలా మందిని హైర్ చేసుకుంటారు. ఎస్పెషల్లీ మీరు ఓపీటీ ఆర్ స్టెమ్ ఓపీటీ స్టూడెంట్స్ అయి ఉంటే ఈ మంత్ జాబ్ ట్రై చేస్తే ఖచ్చితంగా వచ్చే ఛాయిస్ ఉంది. బట్ ఇక్కడ వచ్చే సిచ్యువేషన్ ఏంటంటే చాలా మంది చేసే మిస్టేక్స్ ఏంటిదంటే వాళ్ళు 10 years 15 years ఎక్స్పీరియన్స్ పెట్టి జాబ్స్ ని ట్రై చేస్తున్నారు. ఆ టైం అయితే పోయింది. ఇప్పుడైతే కంపెనీస్ ఎవడైతే వాటికి జెన్యూన్ క్యాండిడేట్స్ ఉంటారు, జెన్యూన్ గా ఎక్స్పీరియన్స్ జెన్యూన్ స్కిల్స్ ఉన్నాయో వాళ్ళని మాత్రమే చూసుకునేది ఉంది. అండ్ ఎవరైతే ఓపీటీ ఆర్ స్టెమ్ ఓపీటీ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు ఈ జాబ్ ని అంటే జాబ్స్ ని తెచ్చుకోవాలన్నా జాబ్ స్టెబిలిటీ కావాలన్నా స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మీరు కన్సల్టెన్సీ మీద డిపెండ్ అయిపోయి నెంబర్ ఆఫ్ అప్లికేషన్ వాళ్ళు చేస్తున్నారు కదా అని చెప్పి మీరు కామ్ గా ఉంటే మాత్రం జాబ్స్ అనేది రాదు. మీ ఓన్ మార్కెటింగ్ స్ట్రాటజీ అనేది డెవలప్ చేసుకోవాలి. అండ్ ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్, నేను ఫస్ట్ నుంచి చెప్పేది అదే, ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమ్ ని డెవలప్ చేసుకోండి. మీ పోర్ట్ఫోలియోని బిల్డ్ చేయండి. గ్లోబల్ ఏఐ అని ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్ లో మీ రెజ్యూమ్ మీ డీటెయిల్స్ మీరు చేసిన ప్రాజెక్ట్స్ ఇస్తే అది ఒక గుడ్ పోర్ట్ఫోలియో అనేది ఇస్తుంది. ఆ పోర్ట్ఫోలియోని మీరు డైరెక్ట్ గా లింక్డ్ఇన్ లో గానీ లేకపోతే ఇండీడ్ లో గానీ మీరు అప్లికేషన్ చేసేటప్పుడు డైరెక్ట్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ గ్రో యువర్ నెట్వర్క్. ఇప్పుడు చాలా వరకు చూసుకుంటే ఇక్కడ యుఎస్ఏ లో స్టాఫింగ్ కంపెనీ అనేది కంపెనీలో ఎవరైతే రిక్రూటర్ ఉంటారో వాళ్ళకి మీ ప్రొఫైల్ నచ్చితే అంటిల్ యూ గెట్ ఏ జాబ్ మీకు జాబ్ వచ్చేంత వరకు మీకు వాళ్ళు హెల్ప్ చేస్తూనే ఉంటారు. అండ్ దే బిల్డ్ యువర్ ప్రొఫైల్ అన్నట్టు. సో ఈ ఏప్రిల్ లో మీరు ఇలాంటి టిప్స్ అనేది ఫాలో అయితే మీకు ఖచ్చితంగా జాబ్ వచ్చే ఛాయిస్ అయితే. డోంట్ ఫర్గెట్ లైక్, షేర్ అండ్ కమెంట్.